ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేత కన్నబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. పెద్ద ఎత్తున దీనికి ఒక రక్షణ చర్యలు కూడా తీసుకున్నారు. ఈ ఒప్పందానికి ప్రొటెక్షన్స్ ఇచ్చారు. ఏంటంటే ఒకవేళ ఎవరైనా తర్వాత వచ్చే ప్రభుత్వాలు దీన్ని రద్దు చేస్తే 10 సార్లు అంటే 10 రెట్లు కాంపన్సేషన్ ఇవ్వాలని, అదేవిధంగా ఒకవేళ ఈ రాజధాని నిర్మాణంలో నష్టాలు వస్తే ఆ నష్టాలు భర్తీ చేయాలని, 25 ఏళ్ల వరకు ఈ రాజధానిలో వాళ్ళు చేసిన నిర్మాణాలు కానీ వారు కేటాయించిన భూములను కానీ అమ్ముకునే అవకాశం 25 ఏళ్ల వరకు ఇవ్వడం కానీ, ఇలాంటి ప్రొటెక్షన్స్ అన్నీ దీంట్లో పెట్టారు. మేము ఒకటి ప్రశ్నిస్తున్నాం వైఎస్ఆర్ పార్టీ తరఫున, మీరు ఒక కన్సార్టియంతో ఒప్పందం చేసుకున్నారు. చేసుకుని 58% ఆ కన్సార్టియంకి ఇచ్చి కేవలం 42% ప్రభుత్వం దగ్గర పెట్టుకున్నారు. దీనిలో ఏమిటి రహస్యం అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఏ విధంగా మీరు ఈ నిష్పత్తిని మీరు నిర్ధారించారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. 58% వారికి ఎందుకు కట్టబెట్టాల్సి వచ్చిందని మేము అడుగుతున్నాం. దీనికి ఏదైనా ప్రాతిపదిక ఉందా, లేకపోతే దీనికి ఏదైనా మీరు ఒక అధ్యయనం చేయించారా ఎక్స్పర్ట్స్తో? ఏ విధంగా 58% వారికి ఇస్తారు వాటా? ఇది కేవలం వారి వాటా అయినా దీంట్లో ఇంకెవరి వాటాలన్నా ఉన్నాయా అనేది కూడా ఇప్పుడు ప్రజలకు అనుమానాలు తలెత్తుతూ ఉన్నాయి. మీరు చేసే ఈ రహస్య ఒప్పందాలు ఇవి చీకటి ఒప్పందాలుగా, దీని వెనకాల ఏవో చాలా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనే ఒక భావన క్రియేట్ చేయడానికి అనుకూలంగా మీరు ఎందుకు చేశారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇది పద్ధతి కాదు. మొట్టమొదటి నుంచి కూడా పారదర్శకతని మీరు అమలు చేయలే. అంతేకాదు తెలుగువారి చరిత్రని నిలిపే విధంగా, వారికి గర్వకారణంగా మేము ఒక మహానగరాన్ని నిర్మాణం చేస్తూ ఉన్నామని చెప్పి ఈ రాష్ట్ర విభజనప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున ప్రగల్భాలు చెప్తా ఉన్నారు. మేమేం ప్రశ్నిస్తున్నామంటే, తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు తెలుగువాడి ఆత్మగౌరవం అనే ఒక నినాదం మీద ఆయన ప్రారంభించారు. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టొద్దనే ఒక నినాదం మీద ఆయన రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. ఇవాళ తెలుగువాడి ఆత్మగౌరవం తాకట్టు పెట్టడం కాదా మీరు సింగపూర్ కంపెనీకి రాజధాని నిర్మాణాన్ని అప్పగిస్తే అని మేము అడుగుతా ఉన్నాం. మీరు ఈ రాజధాని నిర్మాణానికి ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, లేకపోతే మనం కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్లో కానీ ఒక్క తెలుగు సంస్థ, ఒక్క నిర్మాణ సంస్థ, ఒక్క ఇంజనీర్, ఒక టెక్నోక్రాట్ మీకు దొరకలేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మన వాళ్ళు ఎవరో పనికిరారని చెప్పి మీరు తేల్చేశారా అని మేము అడుగుతున్నాం. ఏ విధంగా మీరు ఇలా నిర్ణయానికి వచ్చారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇది పద్ధతి కాదు. ఒక పక్క మన తెలుగువారి కంపెనీలు, నిర్మాణ సంస్థలు విదేశాల్లో ఎయిర్పోర్ట్లు కడుతూ ఉన్నాయి, రోడ్లు వేస్తూ ఉన్నాయి, పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో విజయాలు నమోదు చేస్తున్న పరిస్థితి ఉంది. మీకు పొరుగింటి పుల్లకూర రుచిగా ఎందుకు మీరు ఈ విధంగా సింగపూర్కి కట్టబెట్టారంటే, ఖచ్చితంగా సింగపూర్ కంపెనీతో మీరు లాలూచి పడ్డారు. మీకు దానిలో అవినీతి వాటాలు ఉన్నాయని చెప్పి మేము భావిస్తున్నాం. తెలుగు కంపెనీలను, స్థానిక కంపెనీలను, స్థానిక ఇంజనీర్లను, స్థానిక టెక్నోక్రాట్స్ను మీరు దానిలో ఇన్వాల్వ్ చేస్తే మీ అసలు బండారం బయటపడిపోతుందనే భావంతో, భయంతోనే మీరు ఇవాళ సింగపూర్ కంపెనీకి దారాదత్తం చేశారు. అసలు ఇవాళది కాదు, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలో ఉన్నా కూడా సింగపూర్ మీద అవ్యాజమైన అనురాగాలను ప్రదర్శిస్తూ ఉంటారు. ఏమిటి మీకు సింగపూర్తో ఉన్న అనుబంధం? ఈ తెలుగు నేల మీద లేని ప్రేమ, ఈ భారతదేశం మీద లేని ప్రేమ మీకు సింగపూర్ మీద ఎందుకు వస్తూ ఉంది? ఇవాళ నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధాని మేక్ ఇన్ ఇండియా అని ఒక గొప్ప నినాదాన్ని ఇచ్చి, భారతదేశంలో మనమే మన స్వదేశీ పరిజ్ఞానంతో మనం అభివృద్ధి చేసుకుందామని చెప్తూ ఉంటే, మీరు మేక్ ఇన్ ఇండియా చేస్తూ ఉన్నారా, మేడ్ ఇన్ సింగపూర్ అంటూ ఉన్నారా అని మేము ప్రశ్నిస్తున్నాం. నిజంగా ఒకవేళ మన వాళ్ళకి ఎక్స్పర్టిజం లేదనుకుంటే, అద్భుతమైన నిర్మాణ కౌశల్యం ఉన్న అమెరికా వంటి దేశాలు కానీ, యూరోప్ దేశాలు కానీ మీకు ఎందుకు కనిపించలేదు? అలాంటి వారిని ఎందుకు రమ్మని మరి మీరు ఆహ్వానించలే? నిరంతరం సింగపూర్ కంపెనీల వెనకాల ఎందుకు మీరు పరుగులు తీస్తూ ఉన్నారు? మీకు సింగపూర్కి ఉన్న సంబంధం ఏంటి? ఈ ప్రశ్నకి మీరు ప్రజలకు సమాధానం చెప్పి తీరాల్సిందని మేము చెప్తూ ఉన్నాం. అసలు ఏ రాజధాని అయినా సరే అద్భుత నిర్మాణాలు కాదు కావాల్సింది, ఒక సంస్కృతి, దాంట్లో ఒక ఆత్మలాగా ఉండాలి.
ఒక కల్చరల్ ఎసెట్ లాగా ఉండాలి అది. ఇవాళ అమరావతి అద్భుత శిల్పాలని పాటలు పాడుకుంటా ఉన్నాం. ఆ శిల్పాలన్నీ మనం చెక్కామా, సింగపూర్ వాడు చెక్కాడా? ఇవాళ నిన్న మొన్నటి వరకు ఉమ్మడి హైదరాబాదులో మనం కట్టుకున్న సచివాలయాన్ని ఎవరు కట్టారు? ఈ ఇండియాకి సంబంధించిన సంస్థలు కట్టినాయా, లేకపోతే సింగపూర్ కంపెనీ కట్టిందా? మనం సమావేశాలు నిర్వహించుకున్న అసెంబ్లీ, ఫలక్నుమా ప్యాలెస్, చార్మినార్, తాజ్మహల్ లాంటి అద్భుతమైన నిర్మాణాలన్నింటినీ ఈ భారతదేశంలో స్వదేశీ పరిజ్ఞానంతో కట్టుకున్నావా, లేకపోతే సింగపూర్ వాడి దయాదాక్షిణ్యతలు నిర్మించుకున్నావా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే ఈ భారతదేశానికి, ఈ ఆంధ్రప్రదేశ్కి ఒక అసెంబ్లీ కట్టుకోవడం చేత కాదు, ఒక చిన్న క్యాపిటల్ని ఏర్పాటు చేసుకోవడం చేత కాదని ప్రపంచానికి చాటాలని మీరు భావించారా? ప్రపంచంలో ఈ భారతదేశం పరువు ప్రతిష్టలు మీరు దెబ్బతీయాలనుకుంటా ఉన్నారా? ఏంది మీరు భావిస్తూ ఉన్నారు? ఇది మేము వైఎస్ఆర్ పార్టీ నుంచి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏ బేసిస్ మీద సింగపూర్ని మీరు ఎంపిక చేశారో చెప్పి తీరాలి ప్రజలకి. స్విస్ ఛాలెంజ్ అసలు ఇది ఒక బ్రహ్మ పదార్థం లాంటిది. మీకు కావలసిన వారికి, మీ అనుయాయులకి, మీకు నచ్చిన కంపెనీలకి మొత్తం కట్టబెట్టుకోవడానికి ఇది ఒక రాజమార్గంగా మీరు ఎంచుకున్నారు. అసలు స్విస్ ఛాలెంజ్ అంటే ఏంటి? ఒక ప్రతిపాదనతో ఒక కంపెనీ వచ్చి, ఆ కంపెనీ ఇదిగో నేను ఈ ప్రతిపాదనతో ఈ కార్యక్రమం చేస్తాను, ఈ నిర్మాణం చేస్తానంటే దానికి ఎంత ఖర్చు అవుతుందని వారు కానీ ప్రతిపాదన ఇస్తే, ఆ తరువాత మిగతా వారికి కూడా దీన్ని ఇదిగో పలానా వ్యక్తి, పలానా సంస్థ ఇలాంటి ప్రతిపాదన ఇచ్చింది, మీరేమైనా తక్కువ చేయగలుగుతారని అడగాలి. కానీ మీరు ఎవరైనా అడిగారా? గ్లోబల్ కాంపిటేటివ్ బిడ్డర్ని మీరు ఎందుకు ఆహ్వానించరు? అంతర్జాతీయంగా ఒక కాంపిటేటివ్ బిడ్డింగ్ని ఎందుకు పిలవరు మీరు? మీకు కావాల్సిన కంపెనీలకు ఖర్చు పెట్టుకోవడానికి స్విస్ ఛాలెంజ్లు. మీకు స్విస్ ఛాలెంజ్ గురించి, ఈ భారతదేశంలో స్విస్ ఛాలెంజ్ అనేది కరెక్ట్ కాదు అని చెప్పి కమిటీ ఆన్ రివిజిటింగ్ అండ్ రివైటలైజింగ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ నివేదిక, విజయ్ క్యాల్కర్ నివేదిక ఇది. ఈ నివేదిక చాలా స్పష్టంగా చెప్పింది. విజయ్ క్యాల్కర్ ఇచ్చిన ఈ నివేదికలో, ఈయన డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్లో విజయ్ క్యాల్కర్ కమిటీ ఇచ్చిన నివేదిక ఏం చెప్తుందో ఒకసారి మీ ప్రభుత్వం చూసిందా? స్విస్ ఛాలెంజ్ అనేది సరైన పద్ధతి కాదు, ఒకవేళ మీరు తీసుకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో స్విస్ ఛాలెంజ్ తీసుకోవద్దని చెప్పి చాలా స్పష్టంగా విజయ్ క్యాల్కర్ నివేదిక చెప్పింది. ఆ తర్వాత కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పింది? దీనిలో లోపాలు ఉన్నాయి, మేము కొన్ని గైడ్లైన్స్ ఇస్తున్నాం, మీరు ఫాలో కమ్మని చెప్పింది. అయితే దురదృష్టం ఏంటంటే ఇది నివేదిక కనుక మీరు దీన్ని ఫాలో అవ్వక్కర్లేదు. కానీ ఇది కరెక్ట్ కాదు. సాక్షాత్తు భారతదేశం మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఈ స్విస్ ఛాలెంజ్ మీద మన ఇండియన్ గవర్నమెంట్ వేసిన ఒక ఎక్స్పర్ట్ కమిటీ నివేదిక ఇది. ఎందుకు మీరు దీన్ని పరిగణలో తీసుకోలేదు? మీకు కావలసినట్టుగా మీరు చేసుకుంటూ పోతూ ఉంటే అడిగేవాళ్ళు లేరని మీరు అనుకుంటూ ఉండొచ్చు. సింగపూర్ కంపెనీలకి ఎందుకు సర్కార్ని మీరు దాసోహం అనిపించాల్సి వస్తుందని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ స్విస్ ఛాలెంజ్ అనేది ఖచ్చితంగా ఒక దొడ్డిదారి, మీరెన్నుకున్న సంస్థలకి, మీరెన్నుకున్న వ్యక్తులకి మొత్తం వ్యవస్థని కట్టబెట్టే ఒక దొడ్డిదారి అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఇంతకుముందు మన ఆంధ్రప్రదేశ్ మాత్రమే 2 రాష్ట్రాలుగా విడిపోలేదు. ఇంతకుముందు ఇదే దేశంలో, మన భారతదేశంలో ఇటీవల కాలంలో చాలా కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఉదాహరణకి ఛత్తీస్గఢ్ ఒక అద్భుతమైన రాజధాని కట్టుకున్నారు. వాళ్ళు కూడా స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో సింగపూర్తో కట్టించారా, స్వదేశీ పరిజ్ఞానంతో మన భారతీయ నిర్మాణ సంస్థలతో కట్టించారా అనేది మీకు తెలీదా? ఎందుకు మరి మీరు ఈ పనులన్నీ చేస్తూ ఉన్నారు అంటే, మీకు దీంట్లో స్వలాభం ఉంది, దీంట్లో అవినీతి వాటాలు ఉన్నాయి, అందుకోసం 58% నిర్ణయించి మీరు స్వలాభాన్ని చూసుకుని ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారని చెప్పి మేము చెబుతూ ఉన్నాం. తెలుగు జాతి భవిష్యత్తు కూడా దీంట్లో ఉంది. తెలుగు జాతి భవిష్యత్తును కూడా మీరు దెబ్బతీస్తూ ఉన్నారు. చాలా దారుణం. ఇవాళకి హైదరాబాద్ వంటి మహానగరాల్లో పేదల కోసం కొన్ని ప్రాంతాలని కేటాయించారు. ఎందుకంటే అన్ని వర్గాలు, ఒక రాజధాని అంటే అక్కడ అన్ని వర్గాలు బతకాలి. ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక మైనారిటీ, చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు, చిన్న చిన్న వృత్తులు చేసుకునేవారు. కానీ సిఆర్డీఏ ఏర్పాటు చేసినప్పుడు మీరేం చెప్పారు? కేవలం పేదల కోసం
5% భూమిని మాత్రమే కేటాయించారు. ఇవాళ మీరు కట్టే రాజధానిలో ఈ అమరావతిలో కనీసం మధ్యతరగతి వారు కూడా ఒక్క ఇల్లు కానీ లేకపోతే ఉండడానికి నివాసం కూడా ఏర్పరచుకోలేని పరిస్థితి. ఇంకా పేదలకు ఏం దిక్కుంటుంది? కేవలం ధనవంతులు మాత్రమే బతికే ఒక స్వర్గాన్ని మీరు నిర్మిస్తూ ఉన్నారా, లేకపోతే పేద ప్రజలకు అందుబాటులో ఉండే రాజధాని నిర్మిస్తూ ఉన్నారా? శ్రీకృష్ణ కమిటీ ఏం చెప్పింది? కేంద్రీకృతం అవ్వడం వల్లే ఈ రాజధాని తప్పు జరుగుతోంది, లేకపోతే ఈ కేంద్రీకృతం అవడం వల్లే హైదరాబాద్లో అభివృద్ధి అంతా మీకు ఇవాళ ఈ రాష్ట్ర విభజన అనేది ఒక డిమాండ్ పెరిగింది అని చెప్పింది. శివరామకృష్ణ కమిటీ ఏం చెప్పింది? డైవర్సిఫై చేయమంది రాజధానిని. ఒకే చోట మీరు పోగేసినట్టుగా మొత్తం కార్యక్రమం అంతా మొత్తం అన్ని అవసరాలు ఒకే చోట పెట్టొద్దు, డైవర్సిఫై చేయమని చెప్పింది.